ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. జనవరి 14వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ఈరోజు భోగి పండగ చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే గోదారంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం కూడా వైష్ణవాలయాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీని విశిష్టత, ప్రాధాన్యత గురించి, అలాగే భోగి పండుగ సందర్భంగా గోదా రంగనాథస్వామి కళ్యాణం సందర్భంగా గోదారంగనాథ స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి శుద్ధ తదియ మధ్యాహ్నం 12:19 వరకు ఉంది. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 2:52 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. జనవరి 14 అంటే ఈరోజు ఆదివారం, భోగి పండగ. జనవరి 15 సోమవారం, మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం. జనవరి 16 మంగళవారం, కనుమ పండుగ. జనవరి 17 బుధవారం, ముక్కనుమ, సావిత్రి గౌరీ వ్రతం. ఈ వారం గ్రహాల స్థితిగతులు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో ఈ వారం అంతా కొనసాగుతుంది. అలాగే కేతు సంచారం కన్యాక్షేత్రంలో కొనసాగుతుంది. శుక్ర సంచారం వృశ్చిక రాశి మరియు ధనస్సు రాశి, రవి సంచారం ధనుస్సు రాశి మరియు మకర రాశుల్లో సంచారం కొనసాగుతుంది. కుజ సంచారం, బుధ సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇవి ఈ వారం ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం జన్మరాశిలో ప్రతికూలంగా ఉంది. శని సంచారం లాభస్థితిలో అత్యంత అనుకూలంగా ఉంది. రాహు కూడా ప్రతికూలతని, కేతు అనుకూలతని కలిగించేటువంటి గ్రహస్థితి. అలాగే రవి యొక్క సంచారం రేపటి నుంచి అనుకూలంగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. ఆనందకర పరిస్థితులు మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. వ్యాపార విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణలు కూడా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు క్రీడారంగం వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు, తద్వారా విజయాలు, ఆర్థిక పరంగా అనుకూలత వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ గోదారంగనాథ స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కేతు సంచారం, రవి సంచారం, కుజ సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. శుక్ర సంచారం అనుకూలం. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని చవి చూసినప్పటికీ అంతిమ విషయాలు కూడా సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో స్తబ్దత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. విద్యా అవకాశాలు
వేగవంతంగా మాత్రం దగ్గరవుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు కూడా తలెత్తుతాయి. సినీ రంగం వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అనుకూలం. అలాగే రాహు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. కేతు సంచారం ప్రతికూలంగా ఉంది. ఆకస్మిక విస్మయాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా సిద్ధిస్తాయి. కుజ సంచారం సామాన్యం. శుక్ర సంచారం అనుకూలం. రవి సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో తొందరపాటు స్వభావం పనికిరాదు. అభివృద్ధి కార్యక్రమాల్లో నత్తనడక కార్యకలాపాలు కొనసాగుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు మాత్రం పరిష్కరింపబడతాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మహిళలకు ప్రోత్సాహం క్రమక్రమంగా మెరుగవుతుంది. ఆరోగ్య విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. భోగి పండుగ సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సామాన్యం. శని సంచారం అత్యంత ప్రతికూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విఘ్నాలకి దారితీస్తాయి. శ్రమ అధికమవుతుంది. అనుకున్న విషయాలు ఆలస్యమవుతాయి. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు తొందరగా పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఒక్కసారిగా ఏర్పడి ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. శారీరక దారుఢ్యం తగ్గుతుంది. మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం మహిళలకు తగ్గుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ స్పందన అంతంత మాత్రం. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టలేకపోతారు. ప్రతిష్టంభన వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి మినపగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. శ్రమ తగ్గుతుంది. గ్రహ ప్రతికూలతని ధైర్య సాహసాలతో ఎదుర్కోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంది. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. రవి సంచారం కూడా రేపటి నుంచి అనుకూలంగా మారుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కూడా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా కూడా పొందగలుగుతారు. కేతు సంచారం, రవి సంచారం, కుజ సంచారం సామాన్యం. కాబట్టి మంచి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా అంతిమంగా విజయాల్ని కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మంచి వస్తు కొనుగోలు వంటివి కూడా సంతృప్తిని కలిగిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. కీలక బాధ్యతలు తద్వారా విజయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. భోగి పండుగ సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులకం నైవేద్యంగా నివేదించడం ద్వారా
అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. శని సంచారం అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విమర్శలకి గురైనటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సహనంతో, ఓర్పుతో కార్యక్రమాలు చేపట్టి విజయ సాధనకి అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు న్యాయపద వృత్తి వారికి కూడా లభిస్తాయి. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారికి ప్రాప్తిస్తాయి. రాజకీయ రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వాయిదా పడతాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విజయాలు చేకూరుతాయి. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. కుజ సంచారం అత్యంత అనుకూలం. రవి సంచారం ప్రతికూలంగా అర్ధాష్టమవిగా మారబోతోంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత, ప్రభుత్వ సంబంధిత కార్యాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు అనుకూలంగా మారుతాయి. మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి కృషితో కూడినటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాలు రాణిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ప్రాముఖ్యతను పెంపొందింప చేసుకోగలుగుతారు. న్యాయపద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. కార్యక్రమాల్లో వేగం అన్ని రంగాల వరకు పెరుగుతుంది. భోగి పండుగ సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభశకునాలు గోచరిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యయం తగ్గుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా అనుకూలతను కలిగిస్తోంది. శని సంచారం అత్యంత ప్రతికూలతను కలిగిస్తుంది. అర్ధాష్టమ శని కాబట్టి సమస్యలు వేధిస్తాయి. రవి యొక్క సంచారం రేపటి నుంచి అనుకూలతను కలిగిస్తుంది. తృతీయ స్థానంలో విజయాలకి దోహదపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు లేదా ప్రమోషన్ల వంటివి అనుకూలతను కలిగిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి కూడా అనుకూలతను పెంచుతాయి. మహిళలకు మానసిక ధైర్యం పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యల్ని త్వరితగతిని పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మానసిక వేదనలు తగ్గుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి ఆదాయం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా అన్ని రంగాల వారు పూర్తి చేయగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. భోగి పండుగ సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం తృతీయ స్థానంలో అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. అలాగే బృహస్పతి సంచారం పంచమ స్థానంలో మంచి నిర్ణయాలు తద్వారా విజయాల్ని కలిగిస్తుంది. ధీశక్తి పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి.
రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. అలాగే రవి సంచారం, కుజ సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తోంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం ఉన్నప్పటికీ సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు, ఆచరణ తప్పనిసరి. వ్యయం పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆదాయం సమాంతరంగా కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ గోదారంగనాథ స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఏలినాటి శని కొనసాగుతోంది. రాహు సంచారం మాత్రం అత్యంత అనుకూలం. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి మానసిక భీతి తగ్గుతుంది. బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది. అర్ధాష్టమ బృహస్పతి, తద్వారా మానసిక క్లేశాలు ఆకస్మికంగా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరమైనటువంటి భావాలు, స్థిరమైనటువంటి నిర్ణయాలు, వీటి మీద ఏకాగ్రత పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు కూడా సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు కూడా ఆకస్మికం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏకాగ్రత, శ్రద్ధ వంటివి తప్పనిసరి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. భోగి పండుగ సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ గోదారంగనాథ స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తం, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం అనుకూలతని కలిగిస్తున్నాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు విఘ్నాలకి దారితీస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. విమర్శలకి గురవుతారు. ప్రతి పనిలోనూ విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. భూ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాలపై ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులు జాగ్రత్తలు వహించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి విరోధాలు తలెత్తుతాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యమవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోతారు. సంకట పరిస్థితులు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ గోదారంగనాథ స్వామిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. శారీరక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. మంచి సంభాషణల ద్వారా ఆసక్తికరమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. రాహు సంచారం, కేతు సంచారం విఘ్నాల్ని కలిగిస్తుంది, ఆటంకాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. రవి సంచారం అత్యంత అనుకూలం. కుజ, బుధ సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. కాబట్టి మంచి అవకాశాలు ఉద్యోగపరంగా పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారు గెలుపును పొందుతారు. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి లాభిస్తుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు అభివృద్ధి, ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. భోగి పండుగ సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ గోదారంగనాథ స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం
నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ విజయాలు చేకూరాలని, సంకల్పాలు నెరవేరాలని, ప్రయోజనకర కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించాలని భోగి పండుగ సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.